లావణ్య గుర్తుందా? హీరో రాజ్ తరుణ్ తనవాడంటూ హడావిడి చేసిన లావణ్య మళ్లీ తెరపైకొచ్చింది. కొత్త వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియోలో లావణ్య ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్లో పెట్టగా ఇడ్లీ కింద పెట్టొద్దు, కళ్లద్దాల బాక్సులో పెట్టమంటూ చెబుతున్నట్లుగా మరో ఆడియో ఉంది. బెంగళూరులో డీజేలు వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ గురించి కూడా మాట్లాడుకున్నారు. అరే ఇంటికి వచ్చేసరికి మెల్టేషన్ మాత్రం ఏమన్నా. అరే ప్లీజ్ రా, దండం పెడతాను. సైడ్ కి పెట్టేసి ఏం కాదు. మరి ఇడ్లీ కింద ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ కి పెట్టేసి ఇడ్లీ కింద పెట్టకలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకోరా. అమ్మాయి నేనేం వెళ్ళను. అదే ఒక 2, 3, 4 నాకు తెలియదు. మరి పైప్ కా నీకు బాబు, అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి. మళ్ళీ రేపు ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను. ప్రకాష్ ఎవరిని పంపిస్తే తెప్పిద్దు గాని ఈ నైట్ కంటే అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసేది నిన్ను అని అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంత ఉంది. పడుకుంటానులే, పక్క పక్కన ఏదో బాగుండేది ప్యాకెట్లు ఇస్తున్నా. వచ్చేయండి రా, మా ఎదురుంగే ఇళ్ళ ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు, ఒక 2, 3 ఉంటారా స్కోరింగ్కి? చేసేటోళ్ళే, అందరు గట్టిగా చేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని చేయొచ్చు. తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. లెట్ మీ ఆస్క్ యు. తెలుసు అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, పికింగ్ ఈజీ ఉండాలి. అక్కడి నుంచి మనం ఇటు తెప్పించుకోవడం అనేది ఉండాలి. బస్కనే వేసేస్తాడేమో. ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. పెట్టా, ఏసీ ముందు పెట్టా నీకు. అరే వద్దురా ప్లీజ్ రా. అలాగే చేస్తున్నా. ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి ఇటు తీసి తేకుండా వస్తే చాలు. కదిలిచ్చలే వాడు, ఎందుకు తెలిసారు ఇడ్లీలా రెసిపీ. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో. కానీ కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. నీ అక్కకు నా చేత్తో తినాలని ఉందంట అని చెప్పు. అబ్బా అన్న చాలు లేదు పద అంటే రింగ్ అవుతుంది బాబాయ్. మిస్డ్ కాలేజెస్ కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి. అయినా నాకు సిగ్గులేదు. నేను ఫోన్ లో పక్కన పడేసి పడుకున్న దాన్ని నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. కట్ చేసేసాగా. అదేంది మళ్ళీ ఇగో కార్తీక్ టాబ్లెట్స్ కూడా తీసుకురామ్మను. ఇప్పుడు మెడిసిన్ నువ్వు పంపించేది ఇప్పుడు. మెడిసినే నార్మల్ టాబ్లెట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా. ఒక్క నిమిషం లైన్లో ఉండి ప్రభాకర్ అన్న కూడా కావాలి. ఇంకో ఆడియో కూడా తెరపైకొచ్చింది. లావణ్య దగ్గరకు డెలివరీ కోసం వచ్చిన మరో వ్యక్తితో ఇంకో ఆడియో ఉంది. కారు నుంచి దిగనంటూ అవతలి వ్యక్తి చెప్పగా ఫాస్ట్ గా వచ్చి కారులో పడేసి వెళ్తాడని లావణ్య హామీ ఇస్తున్నట్టుగా అందులో ఉంది. ఎప్పుడో 10 నిమిషాలు అవుతుంది. ఏం కారు? స్విఫ్ట్ రెడ్ కలర్. అంటే నేను దిగను కారులోంచి. వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు. అమ్మ బాబోయ్, సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా. నీకు విషయం తెలుసా? నువ్వు మంచిదానివే. మంచిదాన్నేరా. అప్పుడప్పుడే క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడివే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు. నాకు నువ్వు అంటే ఇష్టం. మరి తప్పలేదు. ఇద్దరు ఏదో రోడ్డు మీద ఉన్నారు, నేను ఇంకో ఫ్రెండ్ కారులో కూర్చున్నాం. రెడీగా పెట్టుకో క్యాష్. పద్దండి క్యాష్ అడిగానే పట్టుకున్నా. వాడు చెప్పా నేను సీట్ అయితే ఏం చేయొద్దని. హలో 2 minutes లో వచ్చేస్తాడు. మా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ మనకి అటు సైడ్కి వెళ్ళొద్దు, మన బ్యాక్ వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నాను. రెడీగా పెట్టుకోండి.
రెడీ. అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదరా. అవును, నాకు అసలు కింద మీద పడిపోద్ది. మేము బేబీగా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం, కిటికీ దగ్గరకు వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి రై. నీకు హైదరాబాద్ వస్తాం నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. అంతే కదా. చపాతీయా? చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? వీళ్ళు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. లేకుండా ఫ్రీ అయిపోయి చెకిన్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోతుంది. వాడికి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి చెప్తాను. మనకి అసలు టెన్షన్. మనం ఎందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అక్కడ పెట్టిన లొకేషన్ దగ్గర రాకుండా చాలు. బాగున్నా అడుగు 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 అడుగు. వెళ్ళడు వరుణ్ వచ్చాడే, నల్లడు వచ్చాడు. ఆడి సందులోకి వెళ్ళిపోయాడే, ఆడు సందులోకి వెళ్ళిపోయాడు. అలాగా ఫాలో అవ్వాలంటాడేమో. ఫాలో అవ్వాలా? ఫాలో ఫాలో ఫాలో. ఒరే కారెక్కింది కారెక్కింది. చపాతీలు తెచ్చుకుందాం పదండి. నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని. ఆడిని వెంబడిస్తున్నాం, ఆడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నారా? రైట్ 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 రైట్. మావి ఎప్పుడే బాబు? డెడ్ ఎండ్కి వెళ్ళండి, డెడ్ ఎండ్కి. ఆడికి ఫోన్ చేయి వచ్చి అని చెప్పి. హలో